శ్రీ గణేశాయ నమః. నర్సీపట్టణంలో నవ్యనూతనంగా నిర్మాణం చేసినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం 3 రోజుల దీక్షతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈరోజు జరిగే కార్యక్రమాలు యాగశాలలో జరుగుతూ సాయంత్రం హోమ కార్యక్రమాలు, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం వాస్తు శాంతి జరుగుతుంది. రేపు సాయంత్రం అనగా బుధవారం రేపు సాయంత్రం 5 గంటలకి నర్సీపట్టణం గ్రామంలో వెలిసినటువంటి మహిళామణులు సువాసిని స్త్రీల చేత అమ్మవారికి ఘటాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విశేషమైనది. ప్రతి గృహము అష్టైశ్వర్యాలతో ప్రకాశించాలని కోరుతూ గ్రామాన్ని సంరక్షించే దేవత గ్రామదేవత కనుక అటువంటి గ్రామదేవతకి మన చేత్తో పసుపు కుంకుమ నీళ్లు పోస్తే ఆ గృహం అంతా కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉంటుంది. అందుచేత రేపు సాయంత్రం 5 గంటలకి పట్టణంలో ఉన్నటువంటి సువాసిని స్త్రీలందరూ కూడా అయ్యప్ప స్వామి ఆలయ ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి యాగశాల దగ్గర నుంచి బయలుదేరి ఆ అమ్మవారి ఆలయానికి నూకాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పసుపు కుంకుమ నీళ్లు ఘటాభిషేక కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా ఇళ్ల దగ్గర నుంచి కలశలు తెచ్చుకోవాలి. కలశలు తెచ్చుకుంటే ఇక్కడ జలాలు గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో ఇక్కడ చక్కగా ఉదక శాంతి కార్యక్రమం చేసి ఆ ఉదక శాంతి నీళ్లు ఈ నీళ్ళన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళి అభిషేక కార్యక్రమం చేసుకుంటాం. అట్లాగే 12వ తారీఖు ఉదయం 9:14 మన అయ్యన్నపాత్రుడు గారు, పద్మావతి గారు దంపతుల చేత వారి కుటుంబ సభ్యులచే అమ్మవారికి బంగారు యంత్రంతో అమ్మవారికి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేసి తదుపరి అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం దేవాలయం దగ్గరే అన్న సమారాధన కార్యక్రమం చేస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆ రోజు సాయంత్రం గరగలను బయటికి తీసుకొచ్చి ఉత్సవం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం మహత్తరమైనటువంటి ఈ నూకాలమ్మ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది కనుక సర్వులు, ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు అప్పటి నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏ కార్యక్రమం వచ్చినా గురువు గారే దగ్గర చేస్తూ ఉంటారు. అలాగే మన పెరుపర్తిలో కూడా 41 రోజులు కోటి పత్రి పూజ అని చెప్పి 41 రోజులు చాలా మంది పండితులు ఎంత వచ్చాడు సార్? 80 మంది పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం నేను కూడా 41 రోజుల్లో 3 రోజులు వెళ్ళాను. నేను కూడా అంటే ఉదయం సాయంత్రం వరకు ఉన్నాం. బ్రహ్మాండం జరిగింది. అటువంటి పండితుల చేతి మీదుగా మళ్ళీ మా గ్రామంలో అమ్మవారి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని వారిని ఆహ్వానించడం జరిగింది. నూకాలమ్మ గుడి గురించి మీకు తెలుసు. నర్సీపట్నానికి అమ్మవారు ఇప్పుడు కాదు, పూర్వం నుంచి పెద్దలు ఎప్పుడో నిర్మాణం చేసిన గుడి ఇది. తర్వాత మనం వచ్చిన తర్వాత పెద్దలు పోయిన తర్వాత మనం టేకప్ చేసాం. తర్వాత ఆ గుడిని కట్టాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాను. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు ఇచ్చింది. నా 10 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలు గుడి నిర్మాణం గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాను నేను. తర్వాత మన ప్రభుత్వం పోవడం, మరి కొంతమంది వచ్చారు, మీకు తెలుసు. ఆ పేరు కూడా వచ్చేసి నాకు ఈ పుణ్యస్థలాలు వచ్చేసి నాకు ఇష్టం లేదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడిని ఇష్టాసారంగా, శాస్త్రోక్తంగా కాకుండా ఇష్టాసారంగా నిర్మాణం చేశారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మరి పని మూసుకున్నారు ఆ రోజుని. అది కూడా సగం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకొక 50 లక్షలు కావాలి నాకంటే నన్ను 10 లక్షలు కట్టమన్నారు. మళ్ళీ నేను 10 లక్షల రూపాయలు కడితే 40 లక్షలు ఇచ్చాను. మళ్ళీ 50 లక్షల రూపాయలతో మళ్ళీ గుడి స్టార్ట్ చేస్తాం మనం. మధ్యలో ఇంకో సంఘటన చెప్పాలి మీకు. మన ప్రభుత్వం లేనప్పుడు నేను తెచ్చిన డబ్బు, అప్పుడు ఇచ్చిన డబ్బు కూడా ఏమైందో నాకు తెలీదు. సీఎంఆర్ రమణ గారిని అడిగి మళ్ళీ 10 లక్షలు తీసుకున్నారు. పాత ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు తీసుకొని గుడి ఆగిపోయిందండి, 10 లక్షలు ఇవ్వమంటే సీఎంఆర్ రమణ గారు వ్యాపారస్తులు 10 లక్షలు ఇచ్చాడు. ఆ 10 లక్షలు నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైందని అకౌంట్ చూస్తే ఆ అకౌంట్లో 10 లక్షలు లేదు. మరి ఏమైంది సార్ డబ్బు 10 లక్షలు? సరే అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తాం, పూర్తి చేస్తాం. రేపు 12వ తారీఖుని ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. దాని ముందు శాస్త్ర